హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో వెయిట్ లాస్ గురించి తెలుసుకుందామండి. యూట్యూబ్లో చెప్పినట్టు రియల్గా తగ్గుతామా అనే విషయం గురించి చర్చించుకుందాము. మనం రియల్గా యూట్యూబ్లో చెప్పినట్టు వీడియోస్లో 10 kgs 1 monthలో తగ్గుతామా? లావు తగ్గటం ఇంత ఈజీనా? నిజంగా సన్నబడతామా? రియల్గా 10 daysలో 10 kgs తగ్గుతారా? 1 monthలో 15 kgs తగ్గగలరా? ఇవన్నీ మనం వినటానికే బాగుంటుందండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అవన్నీ వర్కౌట్ అయితే అవ్వవు. మీరు ఎవరన్నా తగ్గి ఉంటే కామెంట్ చేయండి. అట్లీస్ట్ 1 monthలో 10 kgs అన్న తగ్గిన వాళ్ళు ఉంటే నాకు చెప్పండి. ఎలా తగ్గారో, ఏ డైట్ ఫాలో అయ్యారో, ఎలా ఫుడ్ తీసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. యూట్యూబ్లో బోలెడన్ని వీడియోలు డైట్ గురించి ఉన్నాయి. నేను 1 monthలో 10 kgs తగ్గాను. ఈ డైట్ చేస్తే ఈజీగా తగ్గుతారు. ఇలా ఫాలో అయితే ఏ డైట్ చేయకుండానే బెల్లీ ఫ్యాట్ మొత్తం కరుగుతుంది. ఈ జ్యూస్ తాగితే 1 monthలో 15 kgs 20 kgs తగ్గగలరు అనే వీడియోస్ అయితే పెడుతున్నారు కదా. అవన్నీ నిజంగా వర్కౌట్ అవుతున్నాయా? మీరు ఎవరన్నా ఫేస్ చేశారా? అందరూ యూస్ కోసము ఇలాంటి వీడియోలు పెడుతున్నారండి. అవన్నీ నిజంగా వర్కౌట్ అవ్వవు. నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నానండి. రియల్గా అయితే అన్నెన్ని కేజీలు అయితే తగ్గరండి. ఏదో కొంత అయితే ఫలితం ఉంటుంది, కానీ రియల్గా 1 monthలో 10 kgs అయితే తగ్గారండి. నేనైతే ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. నేను 1 month డైట్ ఫాలో అయ్యి యూట్యూబ్లో చెప్పినట్టు వీడియోస్లో చూసి నేను చెప్తున్నాను. మహా అయితే 3-4 kgs అయితే తగ్గుతారండి. అది మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని డైట్ ఫాలో అయితే 1 monthకి 3-4 kgs అయితే తగ్గగలము. అంతేకాని 15, 20, 10 అయితే తగ్గరు. మీరు ఎవరన్నా తగ్గి ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. నేను ఊరికే చెప్పట్లేదు. నిజంగా నేను 1 month డైట్ ఫాలో అయ్యి 3 kgs అయితే తగ్గానండి. ఎంతో కొంత అయితే ఫలితం ఉంటుంది. అది మనము ప్రాపర్గా చేయాలి. అంటే మనం ఏది పడితే అది తినకూడదు. ఆయిల్ ఫుడ్ కానీ అవన్నీ తీసుకుంటే మళ్ళీ మామూలు వెయిట్ లాస్ అయితే అవ్వము. అంతేకాని వీడియోలో చెప్పినట్టు ఈజీగా అయితే ఉండదండి. ఎవరన్నా తగ్గి ఉంటే ఈ వీడియోలో మీరైతే ఫాలో అవుతారు కదా, ఎవరో మీకు నచ్చిన వాళ్ళ డైట్ ఫాలో అయ్యి ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. కొన్ని వీడియోలు అయితే మీరు తింటూనే 100 kgs ఉన్న వాళ్ళు కూడా 70కి 60కి 1 monthలో వస్తారని పెడుతున్నారు. అలాంటివన్నీ చూసి మోసపోకండి. అవన్నీ చూసి నిజంగా తగ్గుతామా అని ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తాము, కానీ అది చూశాక దాంట్లో ఏమీ ఉండదు. యూట్యూబ్ వీడియోలో చెప్పినట్టు నిజంగా తగ్గితే ఇంకేముందండి. అందరూ ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు చేస్తారు కదా. ఇంత ఈజీగా తగ్గుతాము, అందరూ ఇలా లావుగా ఎందుకుంటారు, అందరూ ఇంత ఎందుకు కష్టపడతారు, ప్రతి ఒక్కరు సన్నబడతారు కదా. అందరికీ ఇంత కష్టం ఎందుకండి? ప్రతి ఒక్కరు చేస్తారు కదా. సన్నబడటం అంత ఈజీ కాదండి. మన మైండ్ సెట్ని చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి. ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ కొంచెం లైట్గా తినాలి. అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ తింటూ మనమైతే సన్నబడమండి. ఎప్పుట్లాగే లావుగానే ఉంటాము. మన మైండ్ని అయితే ట్యూన్ చేసుకోవాలి. నేను తగ్గాలి, కంపల్సరీగా నేను వెయిట్ లాస్ అవ్వాలి అనేది మన మైండ్లో పెట్టుకోవాలి. ఎవరెన్ని చెప్పినా డైవర్ట్ అవ్వకూడదు. నేను 1 monthలో ఇన్ని kgs తగ్గాలి అనే గోల్ అయితే పెట్టుకోండి. నేను తప్పనిసరిగా లావు తగ్గాలి, సన్నబడాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి అని మన మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. అది మనం చేయాల్సిన మొదటి పని. నేను 1 month క్రితం 3 వీడియోస్ చేశానండి. వాటిలో లేడీస్ ఎందుకు లావు అవుతున్నారో, మన డైట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఫుడ్ తీసుకోవాలి అని ఆ వీడియోస్లో చెప్పానండి. మరలా ఇప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను.
నేను ఎందుకు వీడియోస్ ఇన్ని రోజులు పెట్టలేదంటే దానికి ఒక కారణం ఉందండి. 1 మంత్ గ్యాప్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. యూట్యూబ్లో చెప్పినట్టు రియల్గా తగ్గుతామా లేదా అని ఎక్స్పీరియన్స్ చేసి నిజం మీకు చెప్పటం కోసం ఇంత గ్యాప్ తీసుకున్నాను. నేను చెప్పింది నిజం కాకపోతే మీరే చూడండి. నేను 1 మంత్ డైట్ ప్లాన్ చేశాను. మహా అయితే 3 kgs తగ్గానండి. మనం వెయిట్ చూసుకునేటప్పుడు మార్నింగ్ ఒక వెయిట్ ఉంటాము, ఈవినింగ్ ఒక వెయిట్ ఉంటాము. తేడా ఏంటంటే మార్నింగ్ టైంలో మనం ఏం తినము కదా, నైట్ మొత్తం ఖాళీగానే ఉంటాం కదా, మన పొట్ట ఖాళీగా ఉంటుంది, అందుకని వెయిట్ తక్కువగా ఉంటాము. అదే ఈవినింగ్ చూసుకుంటే డే మొత్తం మనం ఏదో ఒకటి తింటాం కదా, 1 or 2 kgs ఎక్కువగా ఉంటాము. ఎందుకంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి తింటూ ఉంటాము. మన పొట్ట ఫుడ్తో నిండి ఉంటుంది, అందుకని వెయిట్లో తేడా ఉంటుంది. ఈ తేడాను ఎవరన్నా గమనించారా? మీరు ఎవరు గమనించకపోతే ఇప్పుడు చూడండి. ముఖ్యంగా నేను ఈ వీడియో తీయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీడియోస్ చూసి మోసపోవద్దు. 1 మంత్లో 10 kgs తగ్గొచ్చు, తింటూ కూడా సన్నబడచ్చు అని ఏదో ఒకటి చూసి 10 రోజులు 1 నెల చేసి తగ్గక డిసప్పాయింట్ అయ్యి మానేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కాకుండా ముందుగానే నేను 1 నెలకి 3 నుంచి 4 kgs తగ్గాలి అని గోల్ అయితే పెట్టుకోండి. పెద్ద గోల్స్ పెట్టుకోవద్దండి. 10 to 15 kgs తగ్గాలి, నేను 1 మంత్లో తగ్గాలి, 1 మంత్ చేసి మానేస్తాము. అలా కాకుండా మనం కొంచెం తింటూనే ఒకేసారి మానేయాలంటే, మనం రోజు తినే ఫుడ్ని మానేయాలంటే మానేయలేమండి. అది ఎవరో చాలా కంట్రోల్గా ఉండాలి మన మైండ్. అలా కాకుండా కొంచెం తింటూనే తగ్గుతామండి. అలా చేస్తేనే మనము ప్రాపర్గా లాంగ్ టైము చేయగలమండి. లేకపోతే తినకుండా మనం ఎన్ని రోజులు ఉంటాము అని ఒక 10 days 15 days 1 month అలా చేసి ఆపేస్తాం అన్నమాట. అలా కాకుండా ప్రాపర్గా లాంగ్ టైము మనం తగ్గే వరకు చెయ్యాలంటే మనం కొంచెం తింటూనే చేద్దాము. అట్లీస్ట్ 1 monthకి 3 to 4 kgs అయితే తగ్గాలి అనే గోల్ని అయితే పెట్టుకోండి. చివరి వరకు చెయ్యండి. అట్లీస్ట్ 3 to 4 months అయితే చేయండి. 15 kgs తగ్గుతారు. మీ వెయిట్ లాస్లో మీకే తేడా గమనిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 1 week అయితే ప్రాపర్గా డైట్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మీకే అలవాటు అయిపోతుంది అది. కాబట్టి మనము ఈ రోజు నుంచి డైట్ ప్లాన్ చేసుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో 1 day డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలో, ఏం తినాలో చెప్తానండి. దాని ప్రకారం ఫాలో అవ్వండి. రియల్గా తగ్గుతారు. మనం చేయగలము, వెయిట్ లాస్ అవ్వగలమండి. ఇలా చేస్తేనే మనం చివరి వరకు చేయగలము. నెక్స్ట్ వీడియోలో 1 day డైట్ ప్లాన్ గురించి వీడియో చేస్తానండి. ఆ రోజు నుంచి మీరు డైట్ అయితే ఫాలో అవ్వండి. అట్లాగా ఏ రోజు ఏ ఫుడ్ తీసుకోవాలో 1 week డైట్ ప్లాన్ అయితే చెప్తానండి. 1 week డైట్ మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీకు తర్వాత అదే అలవాటు అయిపోతుందండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.